హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ జాబ్స్ అడ్వైజర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు వచ్చేసరికి సమ్మర్ 30 డేస్ జాబ్ ఛాలెంజ్లో డే 25 అనమాట. అమెజాన్ కంపెనీ నుంచి అయితే రిలీజ్ అయింది గైస్. కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. జస్ట్ 3 డేస్ అగానే మనకి అమెజాన్ కంపెనీ వల్ల అఫీషియల్ కెరీర్ వెబ్సైట్లో రిలీజ్ అయింది. ఇది కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ రోల్ అనమాట. అండ్ చాలామందికి ఏంటంటే అప్లై చేసిన తర్వాత ఆన్ స్పాట్ రిజెక్షన్ మెయిల్ అయితే వస్తుందన్నమాట. ఆ రిజెక్షన్ మెయిల్ ఎందుకు వస్తుంది అనేది కూడా మీకు రీజన్స్ అనేవి ఈ వీడియోలో అయితే చెప్తాను గైస్. డీటెయిల్గా అయితే కంప్లీట్ వరకు చెక్ చేయండి, మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది అసలు ఎందుకు రిజెక్ట్ అవుతుంది. వాటిని అవాయిడ్ చేయాలంటే ఏం చేయాలనేది కూడా మీకు ఈ వీడియోలో అయితే ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాను. వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది గైస్. తప్పకుండా వీడియో ఎండ్ వరకు చూసి తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోండి. లేట్ చేయకుండా ఈరోజు జాబ్ అప్డేట్ గురించి చెక్ చేద్దాం. మీరు స్క్రీన్ మీద చెక్ చేసినట్లయితే గైస్, అమెజాన్ కంపెనీ వల్ల అఫీషియల్ కెరీర్ వెబ్సైట్లోనే మనకి ఈ యొక్క పొజిషన్ రిలీజ్ అయిందనమాట. నేను వచ్చేసరికి ఇక్కడ ఫిల్టర్ అయితే పెట్టాను అనమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ అని సెర్చ్ చేసిన తర్వాత టాప్లో కూడా చూసుకోవచ్చు అమెజాన్ జాబ్స్ పోర్టల్ ఇది. ఇందులో అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ అని సెర్చ్ చేసిన తర్వాత ఫిల్టర్ లెస్ దెన్ 1 ఇయర్ అంటే ఫ్రెషర్స్ నుంచి 1 ఇయర్ వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకునే విధంగా. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇండియా కంట్రీ వచ్చేసరికి ఇండియా సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ సిటీస్ వచ్చేసరికి కొన్ని ఆప్షన్స్ అయితే నేను టిక్ మార్క్ ఇచ్చాను: బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, విశాఖపట్నం. దీనికి తగ్గట్టు ఇక్కడైతే మనకి రిజల్ట్స్ అయితే వచ్చాయన్నమాట. కొన్ని అయితే వెరీ ఓల్డ్ అనమాట. అవి కాకుండా ఏదైతే రీసెంట్గా పోస్ట్ చేశారో అవి అయితే అప్లై చేసుకోండి గైస్. మీకు రిప్లైస్ అనేవి త్వరగా వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చెక్ చేసినట్లయితే జస్ట్ 3 డేస్ అగోనే ఈ యొక్క జాబ్ అనేది అమెజాన్ కంపెనీ వల్ల డైరెక్ట్ అఫీషియల్ కెరీర్ పోర్టల్లోనే రిలీజ్ అయింది. మే 20 అని ఇక్కడైతే మనకి అప్డేట్ చేశారనమాట, 2025. రోల్ వచ్చేసరికి అసోసియేట్ ఎంఎల్ డేటా ఆపరేషన్స్ గైస్. ఇది కంప్లీట్లీ వర్చువల్ అనమాట. వర్చువల్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అని. వన్స్ మీరు సెలెక్ట్ అయితే మీ ఇంటి దగ్గర ఉండే వర్క్ అనేది చేసుకోవచ్చు. ఇంకొక న్యూ ట్యాబ్లో అయితే ఈ యొక్క పొజిషన్ని ఓపెన్ చేసి చెక్ చేద్దాం. మీరు ఇక్కడ చెక్ చేసినట్లయితే అసోసియేట్ ఎంఎల్ డేటా ఆపరేషన్స్ కో ఏఐ రోల్ అనమాట. ఈ యొక్క రోల్కి ప్రీవియస్ మన యొక్క సబ్స్క్రైబర్ కూడా సెలెక్ట్ అయ్యారు గైస్. సెలెక్ట్ అయ్యి ఇప్పుడు ప్రజెంట్ అయితే వర్క్ చేసుకున్నారనమాట. వర్కింగ్ కిట్ కూడా వీళ్ళు ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ దాంతోపాటు హెడ్సెట్ ఇవన్నీ కూడా మనకి వస్తాయి అనమాట. వర్క్ చేయడానికి ల్యాప్టాప్ ఇవన్నీ కూడా వర్కింగ్ కిట్ అంతా కూడా కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. ఇది కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ గైస్. ఎలాంటి మనీ కూడా ఉండదన్నమాట. మీరు ఫ్రీగా అయితే అప్లై చేసుకోవచ్చు. రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా కూడా మనకి ఫ్రీగా అయితే జరుగుతుంది. మీరు ఒకటైతే గుర్తుపెట్టుకోండి గైస్, ఎప్పుడైనా జాబ్స్కి అప్లై చేసేటప్పుడు ఎవరైనా మనీ అడిగారంటే అది కంప్లీట్లీ ఫేక్ అని మీరు గుర్తించాలన్నమాట. ప్రైవేట్ కంపెనీకి మన నుంచి ఎలాంటి రూపాయి కూడా ఛార్జ్ చేయరు. గవర్నమెంట్ జాబ్స్ అంటారా, వాటికంటూ కొంత అప్లికేషన్ ఫీజు అంటూ ఉంటుందన్నమాట. ప్రైవేట్ జాబ్స్కి అయితే మనకి ఎలాంటి ఫీజు కూడా ఉండదు. ఇదైతే గమనించండి. అండ్ జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసరికి వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత ఇమేజెస్ కానీ వీడియోస్ మీద అయితే మీరు టెస్ట్ ఆడిటింగ్ అయితే చేయాల్సి ఉంటుందని ఇక్కడైతే మనకి మెన్షన్ చేస్తారనమాట. జాబ్ రోల్ అయితే ఇదే ఉంటుంది. మ్యాక్సిమం టెక్స్ట్ మీద, ఆడియోస్ మీద అయితే మీరు వర్క్ చేసి వీడియోస్ మీద వాటిని ఎనాలిసిస్ చేసి కేపీఐస్ కానీ ఇలాంటివి అయితే పర్ఫామ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది వచ్చేసరికి కంప్లీట్లీ నాన్ టెక్నికల్ రోల్ గైస్. ఇక్కడ కూడా మనకి మెన్షన్ చేశారు. ఫస్ట్ 6 మంత్స్ ఏంటంటే కాంట్రాక్ట్ బేస్డ్ అయితే తీసుకుంటారనమాట. ఈ 6 మంత్స్ కూడా కంప్లీట్ అయిన తర్వాత మీ పర్ఫార్మెన్స్ అనేది ఈ 6 మంత్స్లో ఎలా ఉందనేది చెక్ చేస్తారు. ఈ 6 మంత్స్లో కనుక మీరు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినట్లయితే మీకు ఫుల్ టైమ్గా అయితే కన్వర్ట్ అవుతుంది అనమాట ఈ యొక్క పొజిషన్ వచ్చేసరికి. ఇది వచ్చేసరికి ఎబిలిటీ టు ఆడిట్ ఇమేజ్, వీడియో అండ్ టెక్స్ట్ బేస్డ్ వచ్చేసరికి వీటిని అయితే మీరు ఆడిట్ చేయాల్సి ఉంటుంది జాబ్ రోల్లో పార్ట్. కానీ మనకి ఇక్కడైతే మెన్షన్ చేస్తారనమాట. అండ్ కొన్నిసార్లు ఏంటంటే మీరు వర్క్ చేసేటప్పుడు క్లయింట్స్తో కమ్యూనికేట్ అయ్యేటప్పుడు ల్యాప్టాప్ కెమెరా కూడా ఆన్ చేసుకోవాల్సి వస్తుందని ఇక్కడైతే అప్డేట్ చేశారనమాట. 24/7 రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి గైస్. పర్ డేకి 9 అవర్స్ వర్క్ అయితే ఉంటుంది. అండ్ పర్ వీక్ వచ్చేసరికి 5 డేస్ వరకు, 2 డేస్ అయితే మీకు వీక్ ఆఫ్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. 3 to 4 మంత్స్కి ఒకసారి మీకు షిఫ్ట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయని ఇక్కడైతే మెన్షన్ చేశారు. అండ్ నైట్ షిఫ్ట్ అలవెన్స్ అలాంటివి కూడా ఉంటాయి గైస్. ఎక్సలెంట్ ఆపర్చునిటీ అనమాట. అమెజాన్లో వచ్చేసరికి మనకి ఇంకా కొన్ని బెనిఫిట్స్ కూడా ఉంటాయి. మీల్ కార్డ్ అని ఇలా కొన్ని అయితే ఉంటాయి అనమాట. ఇక పొజిషన్కి మీరు అప్లై చేసుకోవాలంటే ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు, ఎనీ గ్రాడ్యుయేట్ అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎవరైతే వీకెండ్స్లో కానీ, నైట్ షిఫ్ట్లు కానీ, ఫ్లెక్సిబుల్ అవర్స్లో వర్క్ చేసే వాళ్ళు ఉంటారో అలాంటి వాళ్ళకి ఎక్సలెంట్ ఆపర్చునిటీ. ఇప్పుడు వచ్చేసరికి అప్లికేషన్ ప్రాసెస్ అనేది చెక్ చేద్దాం. అప్లై చేయడానికి ముందు మీకు అసలు రిజెక్షన్ మెయిల్ ఎందుకు వస్తుంది అనేది చెక్ చేద్దాం. ఇక్కడ చెక్ చేసినట్లయితే గైస్, ఎందుకు రిజెక్షన్ మెయిల్ వస్తుంది అప్లై చేసిన వెంటనే అంటే ఫస్ట్ రీజన్ వచ్చేసరికి మీరు లాస్ట్ 3 మంత్స్లో సేమ్ రోల్కి అప్లై చేస్తుంటే తప్పకుండా మీకు రిజెక్షన్ మెయిల్ అనేది ఆన్ స్పాటే వస్తుంది. అప్లై చేసి చేయగల వెంటనే అయితే మీకు
సో రిజెక్షన్ మెయిల్ అనేది వస్తుంది గైస్. ఇదే అనమాట మెయిన్ రీజన్. సో లాస్ట్ 3 మంత్స్లో మీరు ఈ రోల్కి చెక్ చేశారా లేదా అని చెక్ చేసుకోండి. ఒకవేళ వేరే రోల్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు, కానీ సేమ్ రోల్ అప్లై చేయాలంటే మినిమం 3 మంత్స్ అయితే కంప్లీట్ అవ్వాలన్నమాట. ఇంకొక రీజన్ వచ్చేసరికి, సో మేబీ, సో ఫర్ ఫర్ సేమ్ రోల్ వచ్చేసరికి మీరు మైట్ బి యువర్ అప్లికేషన్ వచ్చేసరికి ఆల్రెడీ ఇన్ ప్రోగ్రెస్ ఉండొచ్చు. అంటే మీరు హైరింగ్ ప్రాసెస్లో మిడిల్లో ఉండవచ్చు అనమాట. ఒకవేళ మీ అప్లికేషన్ షార్ట్ లిస్ట్ అయ్యి నెక్స్ట్ ఇంటర్వ్యూకి వాళ్ళు ప్లాన్ చేస్తూ ఉండొచ్చు. అలాంటి రీజన్స్లో కూడా మీకు మళ్ళీ అప్లై చేస్తే రిజెక్షన్ మెయిల్ అయితే వస్తుందన్నమాట. ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే మీకు, సో మీ క్వాలిఫికేషన్ అనేది జాబ్ డిస్క్రిప్షన్కి సూటబుల్ కాకపోయినా కానీ మీకు రిజెక్షన్ మెయిల్ అనేది వస్తుందన్నమాట. ఇంకోటి ఏంటంటే సేమ్ రోల్కి, సో మేబీ మీరు అప్లై చేయడం లేట్ అయి ఉండొచ్చు, అప్పటికే చాలా అప్లికేషన్స్ వచ్చి ఉండొచ్చు. సో అప్లికేషన్స్తో మీ రెజ్యూమ్ అనేది కంపేర్ చేస్తే మేబీ అదర్ ప్రొఫైల్ సూటబుల్ అని, సో మీ ప్రొఫైల్ సూట్ కాకపోవచ్చు. అలాంటి రీజన్స్లో కూడా, సో ఈ 3 అనమాట మేజర్ రీజన్స్ మీ అప్లికేషన్ సో చేయంగానే రిజెక్ట్ అవ్వడానికి రీజన్స్. ఇంకోటి వచ్చేసరికి దీనికి మరి ఆల్టర్నేట్ ఆప్షన్ ఏదన్నా ఉందా, ఈ కూలింగ్ పీరియడ్లో నేను ఏం చేయాలి? సో దీనికి కూడా అయితే నేను సొల్యూషన్ చెప్తున్నాను గైస్. ఈ కూలింగ్ పీరియడ్లో ఉన్నప్పుడు సో వేరే రోల్స్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. బట్ మేక్ షూర్, సో అదర్ రోల్స్కి మీరు అప్లై చేయాలంటే, సేమ్ రోల్కి అప్లై చేయాలంటే మినిమం 3 మంత్స్ అయితే మీకు కంప్లీట్ అయి ఉండాలి. 3 to 6 months అయితే ఉంటుంది అమెజాన్ కూలింగ్ పీరియడ్. సో 3 మంత్సా 6 మంత్స్ అని మీకు ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే ఒకసారి గూగుల్లో కూడా చెక్ చేసుకోండి గైస్. కొన్నిసార్లు 3 మంత్స్, కొన్నిటికైతే మనకి 6 మంత్స్, ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. సో ఈ జాబ్ మీరు అప్లై చేయడానికి ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లోనే అప్లై లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. సో ఇక్కడ అప్లై చేసిన తర్వాత కెరీర్ పోర్టల్లో లాగిన్ అయ్యి ఈ విధంగా అయితే అప్లై చేసుకోవాలి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.